అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది మీ స్వంత ఆధ్యాత్మిక ఛానల్ గోవిందా ఆస్ట్రో సేవ. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తిరుమల చరిత్రలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు, తిరుమల కొండ వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు, ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థంకాని దైవ అద్భుతాలు గురించి. తిరుమల అంటే కేవలం ఒక దేవాలయం కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకం, కన్నీళ్లు, ఆశలు, భక్తి కలిసిన పవిత్ర క్షేత్రం. ఎంత బాధలో ఉన్న మనిషైనా గోవిందా అని పిలిస్తే మనసుకు ఒక తెలియని ధైర్యం వస్తుంది. అదే తిరుమల మహిమ. ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు వినని ఎన్నో విశేషాలు తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చెప్పబోయే ఒక ప్రత్యేకమైన రహస్యం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు మా వీడియోలు చూస్తున్నారు, ప్రేమగా ఆదరిస్తున్నారు, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాలాంటి చిన్న ఆధ్యాత్మిక ఛానల్కి ఎంతో పెద్ద ఆశీర్వాదం. కాబట్టి ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీ భక్తిని తెలియజేస్తూ కమెంట్లో గోవిందా గోవిందా అని తప్పకుండా రాయండి. ఇప్పుడు భక్తితో తిరుమల చరిత్ర రహస్యాల్లోకి ప్రవేశిద్దాం. తిరుమల కొండల ఆవిర్భావం మరియు శేషాచల మహిమ. తిరుమల అనగానే మన కళ్ల ముందుకు వచ్చే మొదటి భావన భక్తి. కాని ఈ పవిత్ర క్షేత్రం వెనక ఉన్న చరిత్రను లోతుగా తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. తిరుమలలోని 7 కొండలు సాధారణ పర్వతాలు కావు. పురాణాల ప్రకారం అవి ఆదిశేషుని 7 తలలుగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో మహర్షులు ఈ కొండల్లో తపస్సు చేసేవారని చెబుతారు. ఈ ప్రాంతంలో దైవశక్తి అధికంగా ఉండటంతో దేవతలు కూడా ఇక్కడికి వచ్చి యజ్ఞాలు నిర్వహించారనే నమ్మకముంది. అందుకే తిరుమలలో అడుగుపెట్టిన వెంటనే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. కాలినడకన తిరుమల ఎక్కే భక్తుల అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి మెట్టుపై గోవిందా అని పిలుస్తూ వెళ్లే సమయంలో ఎన్నో మంది కన్నీళ్లు పెట్టుకుంటారు. అది అలసట వల్ల కాదు, మనసులోని బాధలు కరిగిపోవడం వల్ల వచ్చే భావోద్వేగం. తిరుమల అడవుల్లో ఇప్పటికీ కొన్ని పవిత్ర ప్రాంతాలు ఉన్నాయని స్థానికులు చెబుతారు. రాత్రివేళల్లో కొన్ని చోట్ల దైవ సంగీతం వినిపిస్తుందని పాతకాలం నుంచి ప్రచారముంది. కొందరు భక్తులు అక్కడ అజ్ఞాత దివ్య కాంతులు కనిపించాయని కూడా చెబుతారు. ఈ కొండలపై ఎన్నో ఔషధ మొక్కలు పెరుగుతాయి. అందుకే తిరుమల గాలి కూడా పవిత్రమని అంటారు. కొంతమంది భక్తులు అక్కడికి వెళ్లిన తర్వాత మానసిక ప్రశాంతత పొందారని చెబుతారు. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు తిరుమల స్వామివారి ఆశీర్వాదం తీసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే ఈ క్షేత్రం విజయానికి ప్రతీకగా భావించబడింది. తిరుమలలో ప్రతి రాయి వెనుక ఒక కథ ఉంది అని పెద్దలంటారు. అక్కడి నిశ్శబ్దం కూడా భక్తికి రూపం. ఒకసారి ఆ కొండలపై నిలబడి గాలి పీలిస్తే మనసులోని భారాలు తగ్గిపోతాయి. కొంతమంది భక్తులు జీవితంలో ఎన్నో సమస్యలతో తిరుమలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత జీవితాన్ని కొత్తగా ప్రారంభించారని చెబుతారు. అందుకే తిరుమల యాత్రను కేవలం ప్రయాణంగా కాకుండా ఆధ్యాత్మిక పునర్జన్మగా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం వెనక ఉన్న ఆశ్చర్యకర రహస్యాలు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి మూలవిరాట్ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన విగ్రహాలలో ఒకటిగా భావించబడుతోంది. ఈ విగ్రహం గురించి ఎన్నో రహస్యాలు ఇప్పటికీ పూర్తిగా బయటకు రాలేదు. స్వామివారి విగ్రహం స్వయంభూవుగా వెలిసిందని భక్తులు విశ్వసిస్తారు. అంటే మనుషులు చెక్కిన విగ్రహం కాదనే నమ్మకముంది. అందుకే ఆ విగ్రహంలో ఒక ప్రత్యేకమైన దైవశక్తి ఉందని చెబుతారు. స్వామివారి కళ్లను పూర్తిగా చూడలేం, ఎందుకంటే ఆ దివ్యదృష్టిని తట్టుకోవడం సాధ్యం కాదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నామంతో కళ్లభాగం కొంతవరకు కప్పబడినట్లు కనిపిస్తుంది. ఇంకో ఆశ్చర్యకర విషయమేమిటంటే స్వామివారి విగ్రహం వెనుక భాగంలో చెవిని ఉంచితే సముద్ర అలల శబ్దం వినిపిస్తుందని అంటారు. దీనికి శాస్త్రీయంగా సరైన సమాధానం ఇప్పటికీ లభించలేదు. స్వామివారి విగ్రహం ఎప్పుడూ చెమట పట్టినట్లు కనిపిస్తుందని కొంతమంది అర్చకులు చెబుతారు. ఆలయంలో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ విగ్రహం వెచ్చగా ఉండటం భక్తులకు దైవ అద్భుతంగా అనిపిస్తుంది. స్వామివారి జుట్టు కూడా ఒక మహారహస్యం. ఆ జుట్టు అసలు చిక్కులు పడదట. నిజమైన మానవ జుట్టులా మృదువుగా ఉంటుందని ఆలయ సేవకులు చెబుతారు.
ప్రతిరోజూ స్వామివారికి జరిగే అలంకరణలో ఉపయోగించే పూలు, వస్త్రాలు, గంధం అన్నీ ప్రత్యేక నియమాలతో మాత్రమే సమర్పిస్తారు. ఎందుకంటే స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. విగ్రహంపై కనిపించే కొన్ని గుర్తులను భక్తులు దైవ సంకేతాలుగా భావిస్తారు. కొంతమంది వాటిని స్వామివారి జీవచ్ఛవంగా కూడా వివరిస్తారు. ఎన్నో శాస్త్రవేత్తలు ఈ విగ్రహాన్ని పరిశీలించినా కొన్ని విషయాలకు ఇప్పటికీ పూర్తి సమాధానం ఇవ్వలేకపోయారు. అందుకే భక్తులంటారు, ఇది కేవలం శిల కాదు, సాక్షాత్తు కలియుగ దైవమని. తిరుమల ఆలయంలో జరిగే అద్భుత సంప్రదాయాలు మరియు వాటి వెనక ఉన్న అర్థాలు. తిరుమల ఆలయంలో ప్రతి చిన్న ఆచారానికి కూడా గొప్ప అర్థముంటుంది. బయటకు సాధారణంగా కనిపించినా వాటి వెనక ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం స్వామివారిని మేల్కొలిపే సుప్రభాతం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ సమయంలో ఆలయంలో ఏర్పడే ఆధ్యాత్మిక వాతావరణం మాటల్లో చెప్పలేనిది. ఆ శబ్దం విన్నప్పుడు మనసులో ఒక దైవ అనుభూతి కలుగుతుంది. భక్తులు తలనీలాలు సమర్పించడం వెనక కూడా గొప్ప భావన ఉంది. అహంకారాన్ని దేవుని పాదాల వద్ద వదిలేయడం అనే సంకేతంగా దీన్ని భావిస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదం కూడా సాధారణ మిఠాయి కాదు. అది స్వామివారి కృపగా భావిస్తారు. అందుకే భక్తులు ఎంతో భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. స్వామివారికి సమర్పించిన పూలను బయటకు తీసుకురారు. వాటిని ప్రత్యేకమైన పవిత్ర ప్రదేశంలో మాత్రమే ఉంచుతారు. ఎందుకంటే ఆ పూలు దేవునికి సమర్పించిన పవిత్ర వస్తువులుగా భావిస్తారు. ఆలయంలో గంట మోగినప్పుడు వచ్చే శబ్దం మనసులోని భయాన్ని తగ్గిస్తుందని భక్తులు చెబుతారు. ప్రతి మంత్రం, ప్రతి వేదఘోష ఆ ప్రదేశాన్ని పవిత్రంగా మారుస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో కనిపించే భక్తి వాతావరణం ఎంతో గొప్పది. లక్షలాది మంది భక్తులు ఒకే స్వరంతో గోవిందా అని పిలిచినప్పుడు ఆ కొండలే మారుమోగుతాయి. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసినా భక్తులు అలసిపోరు. ఎందుకంటే ఆ ఒక్క క్షణ దర్శనం జీవితాంతం గుర్తుండే అనుభూతినిస్తుంది. తిరుమలలో భక్తులకు అన్నప్రసాదమివ్వడం కూడా ఒక గొప్ప సేవగా భావిస్తారు. అక్కడ ఆకలితో ఎవరూ ఉండకూడదు అనే భావనతో అన్నదానం కొనసాగుతుంది. ఈ సంప్రదాయాలన్నీ మనిషిలో వినయం, భక్తి, సహనం పెంచడానికి సహాయపడతాయి. అందుకే తిరుమల యాత్ర కేవలం దర్శనం కాదు, అది మనస్సును మార్చే ఆధ్యాత్మిక ప్రయాణం. తిరుమలలో జరిగిన అద్భుత సంఘటనలు మరియు భక్తుల అనుభవాలు. తిరుమల చరిత్రలో ఎన్నో అద్భుత సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్ని విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది భక్తులు జీవితంలో పూర్తిగా ఆశలు కోల్పోయిన సమయంలో తిరుమలకు వెళ్లి స్వామివారిని ప్రార్థించారు. ఆ తర్వాత వారి జీవితంలో అనుకోని మార్పులు జరిగాయని చెబుతారు. ఒక కుటుంబం సంవత్సరాలుగా సంతానం కోసం ప్రయత్నించి చివరికి తిరుమల వెళ్లి మొక్కుకున్న తర్వాత పిల్లలు పుట్టారని చెప్పుకుంటారు. ఇంకొక వ్యక్తి ఉద్యోగం లేక తీవ్ర నిరాశలో ఉండగా తిరుమల దర్శనం తర్వాత మంచి అవకాశం లభించిందని చెబుతారు. ప్రమాదాల సమయంలో గోవిందా అని పిలిచి అద్భుతంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని చెప్పే భక్తులు కూడా ఉన్నారు. కొంతమంది రాత్రివేళలో తిరుమలలో దివ్య కాంతులు కనిపించాయని చెబుతారు. మరికొందరు స్వామివారు కలలో దర్శనమిచ్చారని భావోద్వేగంతో వివరిస్తారు. భక్తుల అనుభవాల్లో ఒక సామాన్య విషయముంటుంది. తిరుమల వెళ్లిన తర్వాత మనసులో ధైర్యం పెరుగుతుంది. సమస్యలు వెంటనే పోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎంతోమంది జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు తిరుమల దర్శనం చేస్తారు. ఎందుకంటే స్వామివారి ఆశీర్వాదం ఉంటే పని సాఫల్యమవుతుందని నమ్మకం. తిరుమలలో ఒకసారి నిజమైన భక్తితో ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఖాళీగా పోదని పెద్దలంటారు. కాలం పట్టినా ఫలితం తప్పకుండా వస్తుందని భక్తుల విశ్వాసం. కొంతమంది భక్తులు తమ జీవితంలో జరిగిన మంచి విషయాలన్నింటికీ కారణం వెంకన్న కృపే అని భావిస్తారు. అందుకే తిరుమల అనేది కేవలం దేవాలయం కాదు, కోట్లాది మంది ఆశల నిలయం. గోవింద్ నామ మహిమ మరియు భక్తిశక్తి. గోవిందా అనే నామంలో ఎంత శక్తి ఉందో భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ నామాన్ని జపిస్తే మనసులో ధైర్యం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. కలియుగంలో భక్తిని కాపాడే దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే లక్షలాది మంది ప్రతిరోజూ గోవిందనామస్మరణ చేస్తుంటారు. మనిషి జీవితంలో డబ్బు, ఆస్తి, పేరు అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకపోతే సంతోషముండదు. ఆ ప్రశాంతతనిచ్చేది దైవభక్తి మాత్రమే. ఎంతోమంది భక్తులు బాధలో ఉన్నప్పుడు గోవిందా అని పిలిచి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ క్షణంలో వారి మనస్సులోని భారాలు తగ్గుతాయి. తిరుమల వెళ్లే ప్రతి భక్తుడి వెనుక ఒక కథ ఉంటుంది. ఎవరో అప్పులతో వస్తారు, ఎవరో ఆరోగ్య సమస్యలతో వస్తారు, ఎవరో కుటుంబ సమస్యలతో వస్తారు. కాని తిరిగి వెళ్లేటప్పుడు వారి మనసులో ఆశ పెరుగుతుంది. భక్తి అంటే కేవలం ఆలయానికి వెళ్లడం కాదు,
మనస్సులో వినయం ఉండటం, ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం కూడా భక్తిలో భాగమే. ప్రతిరోజూ ఉదయం గోవిందనామస్మరణ చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. పిల్లల్లో కూడా మంచి ఆలోచనలు పెరుగుతాయని అంటారు. తిరుమల చరిత్ర మనకొక గొప్ప విషయం నేర్పిస్తుంది. దేవుణ్ణి నిజమైన మనస్సుతో నమ్మితే జీవితంలో ఎంత చీకటి ఉన్నా ఒకరోజు వెలుగు తప్పకుండా వస్తుందని భక్తుల విశ్వాసం. భక్తి ఉన్న చోట భయం తగ్గుతుంది, దైవ నమ్మకం ఉన్న చోట నిరాశ తగ్గుతుంది. అందుకే కలియుగంలో కోట్లాది మంది హృదయాల్లో వెంకన్న శాశ్వతంగా నిలిచిపోయాడు. ఇవే తిరుమల తిరుపతి చరిత్ర మరియు దాగి ఉన్న ఆశ్చర్యకర రహస్యాలు. ఈ పవిత్రమైన విషయాలను వినిన తర్వాత మీ మనసులో భక్తి మరింత పెరిగి ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, భక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే తిరుమల మహిమ గురించి ప్రతి భక్తుడు తెలుసుకోవాలి. ఇంకా మా గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాలాంటి చిన్న ఆధ్యాత్మిక ఛానల్కి ఎంతో పెద్ద ప్రోత్సాహం. మేము మీకోసం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, దేవతల మహిమలు, రాశిఫలాలు, దైవ రహస్యాలు తీసుకొస్తూనే ఉంటాము. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి సంతోషం, శాంతి, ఐశ్వర్యం కలగాలి. కామెంట్లో భక్తితో గోవిందా గోవిందా అని తప్పకుండా రాయండి. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.